శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 15వ తారీఖు నుంచి ఫిబ్రవరి 24 మధ్యలో అంటే సుమారుగా ఒక 40 రోజుల పాటు కుజగ్రహం తన ఉచ్చక్షేత్రమైనటువంటి మకర రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సో ఈ సమయంలో కొన్ని రాశుల వారికి లేదా కొన్ని లగ్నాల వారికి రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం అన్నది ఏర్పడడం జరుగుతుంది. సాధారణంగా ఈ యోగం ఎవరి జాతకంలో ఉంటే వారిలో కుజుడి యొక్క కారకత్వాలు వారికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే విపరీతమైనటువంటి ధైర్య సాహసాలు, డామినేటింగ్ నేచరు, ఏదైనా ఒక పని ఉత్సాహంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రుచిక మహాపురుష యోగం ఉన్న జాతకులు ఏదైనా ప్రభుత్వ సర్వీస్కి ప్రయత్నం చేస్తున్నప్పుడు, అంటే పెద్దవాటికి ఒక ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఏఎస్ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ప్రవేశించడానికి ఈ యోగం చాలా సహాయపడుతుంది. అలాగే రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యే స్థాయి పై స్థాయిలో ఉండడానికి, అలాగే ఈ హోమ్ మినిస్టర్ లాంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వాటిలో హోమ్ మినిస్టర్ లాంటివి అవడానికి కూడా ఈ కుజుడు వారి జాతకంలో ఇటువంటి యోగంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రుచిక మహాపురుష యోగం ఏ విధంగా ఏర్పడుతుందంటే, కుజుడు తన స్వక్షేత్రాలైనటువంటి మేషగం, వృశ్చికంలో కానీ తన ఉచ్చక్షేత్రమైనటువంటి మకరంలో కానీ ఉన్నప్పుడు అవి మిగతా రాశుల వారికి కేంద్రం అయినప్పుడు ఈ యోగం అన్నది ఏర్పడుతూ ఉంటుంది. ఈ యోగ ప్రభావం ఉన్నవాళ్ళు పూర్వం సైన్యాధ్యక్షులుగా, కొంతమంది చక్రవర్తులుగా, రాజులుగా, అంటే యుద్ధం చేసి రాజ్యాలు సంపాదించే యోరులుగా వాళ్ళు విజయం సాధిస్తూ ఉండేవారు. నవ్ డేస్ అయితే వీళ్ళు ఎక్కువగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోను, రాజకీయాల్లోనూ, రియల్ ఎస్టేట్ రంగంలో, అంటే ఒక సాధారణటువంటి వ్యక్తులు, ఒక సాధారణటువంటి డైలీ కూలీగా ఉన్నటువంటి వాళ్ళు ఈ భూమి సంబంధించింది, స్థిరాస్తి సంబంధించింది కన్స్ట్రక్షన్ రంగంలో ప్రవేశించి వేల కోట్లు సంపాదించారంటే వారి జాతకంలో కుజుడు బలంగా ఉండడం, ఇటువంటి రుచిక మహాపురుష యోగం వారి జాతకంలో ఏర్పడడం వల్ల వారి జీవితంలో సాధారణ స్థాయి నుంచి చాలా ఉన్నత స్థాయికి వెదగడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంటుంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ కుజుడు మరి ఈ జనవరి 15వ తారీఖున మకర రాశిలో ప్రవేశించి ఫిబ్రవరి 24 వరకు అదే రాశిలో ఉన్నప్పుడు మరి ఏ రాశుల వారికి ఎటువంటి బలాన్ని ఇవ్వబోతున్నాడు, ఎటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నాడు అన్నది వివరంగా ప్రతి వీడియోలో ఎవరికి వారికి ఇండివిజువల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 24 మధ్యలో కుజుడు మకర రాశిలో ప్రవేశించిన సందర్భంగా మరి కర్కాటక రాశి వారికి మకరం కేంద్ర స్థానం అయింది కాబట్టి రుచిక మహాపురుష యోగం ఈ రాశి వారికి యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక చంద్రమంగళ యోగం లాంటిది కూడా ఈ టైంలో ఈ జాతకులకి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రెండు యోగాలు కూడా జాతకుడికి భూమి, స్థిరాస్తి, అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి వాటికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కావడం కానీ, వారు ఆ రంగాల్లో నిలదొక్కుకోవడానికి మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ కర్కాటక రాశి వారికి కుజుడు యోగకారకుడు, దశమ పంచమాధిపతిగా ఈ రాశి వారికి కుజుడు అత్యంత ప్రధాన గ్రహం. అటు ఉద్యోగం రావాలన్నా, సంతానం కలగాలన్నా, మీలో ఉన్నటువంటి ప్రతిభకి తగిన గుర్తింపు రావాలన్నా కుజుడి యొక్క బలం మీ యొక్క జన్మజాతకంలో ఉండవలసి ఉంటుంది. అలాగే గోచారరీత్యా కుజుడు అనుకూల స్థానాలకు వచ్చినప్పుడు మీకు ఈ కుజుడి యొక్క బలం పెరగడం వల్ల మీకు ఇటువంటి గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఉద్యోగ ప్రయత్నాలు, ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నం కన్నా
ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మారాలనుకుంటే 100% ఈ సమయంలో చేసే ప్రయత్నంలో మీరు చేస్తున్న ఉద్యోగం కన్నా మంచి ఉద్యోగంలోకి మారడం జరుగుతుంది. లేదు మీరు కొత్తగా ఉద్యోగంలో ప్రవేశించాలనుకుంటే కంప్లీట్గా మీ యొక్క స్థాయిని బట్టి మీ అర్హతను బట్టి 100% ఇటువంటివి సాహసంతో కూడుకున్న వృత్తులు, ఈ మిలిటరీ, నేవీ ఇటువంటి వాటిలో కానీ చాలా వరకు కొంతమంది మెకానికల్ ఫీల్డ్, డ్రైవర్సు, అలాగే సాహసంతో కూడుకున్నటువంటి వృత్తుల్లో వారికి కొంతవరకు జాబ్ రావడం జరుగుతుంటుంది. అలాగే తిరుగుతూ చేసే ఉద్యోగాలు, అది ఏ స్థాయి అన్న అవ్వచ్చు, క్యాబ్ డ్రైవర్ దగ్గర నుంచి, జొమాటో వాళ్ళ దగ్గర నుంచి, బిల్ కలెక్టర్ దగ్గర నుంచి పై స్థాయి అధికారుల వరకు కూడా వారికి ఎక్కువగా ఈ సమయంలో జర్నీస్ ఎక్కువ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే అందులో ప్రవేశిద్దాం అనుకున్న వారికి ఈ అవకాశాలు చాలా బాగుంటాయి. మొత్తం మీద ఏంటంటే నిరుద్యోగిగా ఎవడన్నా ఉన్నాయి ఈ సమయంలో మీరు మీ ప్రయత్నం చేస్తే 100% మీకు మంచి అర్హత కలిగినటువంటి ఉద్యోగం రావడం జరుగుతుంది. గొప్పగా చెప్పుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఒకటి పక్కన పెడితే సప్తమ స్థానం అన్నది వివాహానికి సంబంధించిన స్థానం. అందుకని ఈ సమయంలో మీకు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతూ ఉంటుంది. ఎంతకాలంగా మిమ్మల్ని అంటే మీ యొక్క భార్య లేదా మీ భర్తని చాలామంది బంధువులు విమర్శించడం, ఈ సమయంలో వారు నోరు మోయించే విధంగా ఒకేసారి మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంటుంది. వాళ్ళకి ఏదో ఉద్యోగం రావడం ఆగిపోయి ఉంటుంది, దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏ సివిల్సో ఏ గ్రూప్ 1 గ్రూప్లో రాస్తారు, ఆ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చాలామంది విమర్శిస్తూ ఉంటారు. మీరు ఈ సమయంలో వారికి సడన్గా ఒక మంచి పోస్టింగ్ రావడం వల్ల అందరూ మళ్ళీ ఇది వరకు విమర్శించిన వాళ్ళే మిమ్మల్ని ప్రశంసించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా స్త్రీల యొక్క జాతకంలో వారి యొక్క భర్త గారికి ఒక ఉన్నత స్థాయి ఉద్యోగం లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఉంటే కొన్ని సందర్భాల్లో ఈ భార్యాభర్తల మధ్య ఒక విధమైనటువంటి ఈగో క్లాషెస్ లాంటివి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అప్పటిదాకా భార్యాభర్తలు ఏదో సమాన స్థాయిలో ఉండడం జరుగుతుంటుంది. ఒకేసారి ఏమవుతుందంటే భర్తకు కానీ భార్యకు కానీ కొద్ది హోదా పెరగడమో, ప్రమోషన్ రావడమో జరుగుతూ ఉంటుంది. ఆ కారణంతో ఒకరు చిన్నపుచ్చుకోవడం కానీ, ఒకరు అంటే వీరిద్దరూ బాగున్నా కూడా ఇతరులు ఏదో విధంగా దీన్ని పాయింట్ లేవదీయడం వల్ల ఈ ఈగో ప్రాబ్లమ్స్ రావడం వల్ల కొన్ని మనస్పర్ధలు, కొన్ని అభిప్రాయ భేదాలు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో అటువంటి విభేదాలకి వెళ్లకుండా కొంత సహనంతో మీరు ఓర్పు వహించడం మంచిది. ఇలాంటి చిన్న చిన్న విషయాలే కర్కాటక లగ్నం వారికి కానీ, కర్కాటక రాశి వారికి కానీ వారు మనసులో పెట్టుకొని వేరే విధంగా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. కాబట్టి ఇటువంటివి ఏమైనా జరిగినప్పుడు మీగా మీ స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి అది మీ అభివృద్ధిగా భావించాలి తప్ప ఈ విధంగా ఇబ్బంది పడడం అన్నది అంటే కామన్గా కుజుడి యొక్క లక్షణం అది ఉంటుంది. తనకన్నా ఎవరు పైన ఉండకూడదు అన్నటువంటి ఆలోచన రావడం జరుగుతుంటుంది. ఏ ప్రయత్నం అన్నా ఏ పనైనా తనే చేసుకోవాలనుకుంటాడు తప్ప ఇతరుల మీద ఆధారపడడం అది ఇష్టం ఉండదు. కాబట్టి ఇటువంటి నాయకత్వ లక్షణాలు, వీరోచితమైనటువంటి టాలెంటు ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారికి రావడం జరుగుతుంటుంది. రాబోయే జనవరి 15 నుంచి ఫిబ్రవరి 24 మధ్యలో ఏదైనా ఈ సమయంలో మీరు స్వయం కృషితో అటు మీ వ్యక్తిగత సమస్యల్ని, వృత్తిపరమైన సమస్యల్ని కంప్లీట్గా సాల్వ్ చేసుకొని విజయం వైపు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం మనకి అనుకూల స్థానంలోకి వచ్చినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం మనం చేసుకోవడం వలన ఆ గ్రహం మరింత ఫలితాన్ని మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఒక గ్రహం అనుకూల స్థానంలోకి వచ్చి ఆ గ్రహం మీ రాశి వారికి మిత్రగ్రహం అయినప్పుడు పూజల ద్వారా దాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు. అది మీ యొక్క రాశికి శత్రుగ్రహం అయినప్పుడు దానాల ద్వారా దాన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏదైనా పరిహారం ఎలా చేసినా కూడా దక్కుతుంది. అయితే చిన్న మార్పు అంతే, అందులో ఏమీ లేదు, కంగారు పడడానికి పని లేదు. కుజుడి యొక్క ఫలితం మనకు తొందరగా రావాలంటే ఒకటేమో సుబ్రహ్మణ్య స్వామి, 2 ఆంజనేయ స్వామి. ఇందులో ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు, అలాగే వివాహం తర్వాత వచ్చినటువంటి గొడవలు, చికాకులు, కట్న వేధింపులు, భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవడం, వీటన్నిటికీ ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం వల్ల ఆ ఫలితం రావడం జరుగుతుంది. దీనికి ఏంటంటే సుమారుగా ప్రతి మంగళవారం
ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయడం వల్ల, హనుమాన్ చాలీసా పారాయణ వల్ల మీకు తొందరగా ఆ ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది. అయితే సంతానం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో పిల్లలు కలగకపోవడం, పిల్లలు కలిగిన వాళ్ళ అభివృద్ధి లేకపోవడం, తరచుగా అబార్షన్స్ రాగడం, ఇవన్నీ కూడా మరి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మీకు తొందరగా సంతానం కలగడం, పిల్లలు ప్రయోజకులు అవడం జరుగుతూ ఉంటుంది. దీనికి మీరు సుబ్రహ్మణ్య స్వామికి, అది కూడా మంగళవారం రోజే పంచామృతాలతో, ముఖ్యంగా బెల్లం పానకంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి మంగళవారం నియమంగా ఉండడం వల్ల తొందరగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో అటు వివాహానికి, పిల్లలకి ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి కుజగ్రహ అనుగ్రహం కావాలంటే చేయొచ్చు. కుజుడికి కందులు దానం చేయవలసి ఉంటుంది. నౌ-ఏ-డేస్ కందులు పెద్దగా కాకపోయినా మంచి కందిపప్పు, ఒక కుజుడి సంఖ్య మరి చెప్పే విధంగా, అంటే కుజుడి సంఖ్య 9 అంటూ ఉంటారు, కానీ ఏంటంటే ఒక 6 కిలోలు కందిపప్పు ఏదైనా ఒక దేవస్థానంలో అన్నదానం చేసినటువంటి ప్రదేశాల్లో వారికి డొనేట్ చేసినా పర్లేదు, లేదంటే ఏదైనా దేవాలయంలో 6 కిలోల కందిపప్పు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలంతో పాటు దానం చేయడం వల్ల కుజుడి యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంది. లేదంటే కుజుడికి జపం అది చేయించింది అంటే అది మీ యొక్క తీవ్రతను బట్టి పరిహారం ఉంటుంది. బట్ ఏదైనా సింపుల్గా పరిహారం ఏంటి, లేదా మీరు ఒక రాగి కడియాన్ని, కాపర్తో తయారు చేసిన కడియాన్ని కుడి చేయికి ధరించడం వల్ల కూడా కుజుడి యొక్క అనుగ్రహం మీకు తొందరగా లభిస్తుంది. స్వస్తి.